అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో రామవర్మ అనే రాజు ఉండేవాడు. ఒకరోజు రామవర్మ తన మంత్రితో ఇలా అంటాడు. మహామంత్రి, మన రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? దానికి మంత్రి, బాగున్నారు ప్రభు, మన రాజ్యంలో ప్రజలందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని సమాధానం ఇస్తాడు. తరువాత రాజు తన భార్యలు ఎక్కడున్నారు అని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మహారాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు, కానీ ఇద్దరి భార్యలకి తల మీద వెంట్రుకలు మాత్రం ఉండవు. మొదటి భార్యకి ఒక వెంట్రుక, రెండో భార్యకి రెండు వెంట్రుకలు ఉంటాయి. అయితే రాజు తన రెండో భార్యతో ఇలా అంటాడు. నా ప్రియమైన రెండో రాణి, నువ్వు చేసిన పులిహార చాలా అద్భుతంగా ఉంది. నీకు ఒక విషయం చెప్పనా మహారాణి? నేను ఉదయం నుంచి నువ్వు చేసిన పులిహారే తింటున్నాను. ఇవన్నీ పక్క నుంచి గమనిస్తున్న మొదటి భార్య సులోచనకి విపరీతమైన కోపం, దుఃఖం వస్తాయి. తను ఏడుస్తూ ఇలా అనుకుంటుంది, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, మహారాజుకి కూడా రెండో భార్య మాత్రమే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటుంది. ఈ విషయంలో మొదటి భార్యకి రెండో రాణికి ఇద్దరికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా కేవలం రెండో రాణి మాత్రమే గెలుస్తుంది. అది తట్టుకోలేని సులోచన మహారాణి ఇలా అనుకుంటుంది, రాజుకి నా మీద ప్రేమ లేదు, తనకి రెండో భార్య మీదనే ఎక్కువ ప్రీతి. తన తల మీద ఒక వెంట్రుకే ఉన్నందువలన రాజు తనని ఇష్టపడటం లేదని తను భావిస్తుంది. అందుకే ఈ రాజభవనంలో నాకు ఇంకా చోటు లేదు అని తన ఇంకా అడవిలోకి సాగిపోతుంది. అలా నడుస్తూ వెళ్తున్న సులోచన మహారాణికి ఒక మహాముని తపస్సు చేస్తూ కనిపిస్తారు. ఆ మహాముని సులోచన మహారాణిని చూసి ఆపి ఇలా అడుగుతారు. తల్లి, నిన్ను చూడగానే నీ మనసులోని మనోవేదన అర్థమైంది. ఏమైంది? అప్పుడు సులోచన మహారాణి ఇలా అంటుంది, స్వామి, నా తలపై ఒక్క వెంట్రుక ఉండడం వల్ల నా రాజు నన్ను ప్రేమించడం మానేశాడు అని ఏడుస్తూ చెప్తుంది. దానికి ఆ మహాముని, ఇదిగో తల్లి, ఈ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ అక్కడ కనిపిస్తున్న గంగానది వద్ద 3 సార్లు మునిగి తేలు అని చెప్తాడు. సులోచన మహారాణి 3 సార్లు మునిగి తేలగానే తను అనుకున్నట్టుగా తన జుట్టు మోకాళ్ళ వరకు పెరిగిపోతుంది. అది చూసి తను చాలా సంతోషిస్తూ తిరిగి తన రాజ్యాన్ని చేరుకుంటుంది. ఆ మహారాణిని చూసి రాజ్య ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోతారు. అలాగే రాజు కూడా తనని చూసి చాలా ఆశ్చర్యపోయి తనతో ఎక్కువ చనువుగా ఉంటాడు. వెంటనే తన మొదటి భార్య అయిన రమాదేవి అది చూసి తట్టుకోలేకపోతుంది. తను ఒక నది వైపు ఒంటరిగా సాగుతూ వెళ్తుంది. ఈ లోపు తనకి మార్గ మధ్యంలో ఒక మహామునీశ్వరుడు కనిపిస్తాడు. తల్లి, ఏమైంది అని అడుగుతాడు. వెంటనే ఆ రమాదేవి మహారాణి జరిగిన విషయం అంతా చెప్తుంది. వెంటనే మునీశ్వరుడు మరలా మంత్రాన్ని చెప్పి 3 సార్లు నదిలో ములగమని చెప్తాడు. నదిలో మునిగిన వెంటనే రమాదేవి మహారాణికి కూడా వెంటనే పొడవాటి జుట్టు వస్తుంది. వెంటనే తనకు ఒక ఆలోచన వస్తుంది, 3 సార్లు ములిగితే ఇంత పెద్ద జుట్టు వచ్చిందంటే 4గోసారి ములిగితే ఇంకా ఎక్కువ జుట్టు వస్తుందని 4గోసారి కూడా ములుగుతుంది. అప్పుడు ఉన్న జుట్టు కూడా పోయి మొత్తం గుండులాగా అయిపోతుంది. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని తను అర్థం చేసుకొని ఏడుస్తూ తిరిగి రాజ్యానికి వెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.